హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే పెట్టేస్తున్నానండి. అది శ్రావణ మాసంలో అమ్మవారిని ఎలా అలంకరించాను, అలాగే నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గు అండ్ మామిడి తోరణాలు అయితే కట్టుకుంటాం కదండి. మామిడి తోరణాలు కాకపోతే అన్నీ చిన్న చిన్న బిట్సే తీసానండి. ఫుల్ బ్లాగ్ అయితే తీయలేకపోయాను, టైం అయితే కుదరలేదు. ఇంక ఇప్పుడైతే పొంగలి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. పాలైతే గ్యాస్ మీద పెట్టేశాను. అంటారు కదా, ఏ ఇంట్లో అయినా పాలు బాగా పొంగితే ఆ ఇల్లు ఎప్పటికీ బాగుంటుంది అని. అలాగే పాలు కూడా చక్కగా పొంగాయండి. ఇంకా పొంగలి కోసం అయితే పాలైతే పెట్టేశాను. ఇంకా పొంగలి, పులిహార, దద్దోజనం అండ్ శనగలు అయితే అమ్మవారికి అనేది ఖచ్చితంగా మనం శ్రావణ శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలి కదా నైవేద్యంగా. ఇంకా పొంగలైతే ఉడికే లోపలైతే అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించుకున్నానండి. అలంకరించుకొని మనకి తోచినంత కొంచెం డబ్బులు, కొంచెం బంగారం, అలాగే ఉన్నంత వరకు అన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని ఈరోజు దండం పెట్టుకుంటే శ్రావణ మాసం కదా, అది లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది అని అంటుంటారు కదా. అందువల్ల అయితే అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేశానండి. కాయలు, అలాగే పసుపు, కుంకుమ, చీర, గాజులు, పొంగలి, దద్దోజనం, పులిహార, శనగలు నైవేద్యంగా అయితే అమ్మవారికి అయితే చేశానండి. కాకపోతే ఫుల్ బ్లాగ్ అయితే తీయలేకపోయాను. ఇంకా కలశం అయితే రెడీ చేసుకొని అమ్మవారిని అయితే నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇలా అయితే ఈ సంవత్సరం అయితే పూజ అనేది ఇలా చేసుకున్నానండి. మామిడి తోరణాలతో ఇలా అయితే తాంబూలంతో కలిపి పసుపు, గాజులు, చీర అమ్మవారికి అయితే రెడీ చేశానండి. శ్రావణ మాసంలో నాలుగు వారాలలో కుదరలేని వాళ్ళు ఒక్క వారమైనా కుదురుతుంది కదా. అలాగా నాకైతే ఈ వారమే కుదిరిందండి. మరి వచ్చే వారం అయితే చూడాలి. ఒక వారం సూదకం వచ్చింది, ఒక వారం ఏమో కుదరలేదు. ఈ వారం అయితే కుదిరింది. ఇంకా చాలా చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే టైం అయితే లేదు. ఇంక ఇలా అయితే చేసుకున్నాను పూజ. అది చాలా టైమే పట్టిందండి నాకైతే. 3కి స్టార్ట్ చేశాను ఇంట్లో పని కానీ ఏదైనా కానీ, అదంతా కంప్లీట్ అయిపోయేసరికి 8:30 వరకు అయితే అయ్యింది. ఇంకా హడావిడిగా అయితే వెళ్ళాలి కదా స్కూల్కి. ఇక్కడ నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయితే ఇలా అయితే అయిపోయిందండి. ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజైతే మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్స్ అయితే చాలా వరకు అయితే చేయలేకపోతున్నానండి. తప్పకుండా ఏదో ఒక వీడియో వ్లాగ్ పెడతాను, వీక్లీ వన్స్ అయినా. చూసారు కదా మా అమ్మవారిని ఈరోజు. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకు తెలిసినంత వరకు పూజ చాలా బాగానే జరిగింది ఈరోజు అనుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలి అని అయితే కోరుకుంటున్నానండి. మన ఛానల్ వీడియోస్ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి.
డైలీ వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చేతితో పూజ ప్రసాదాలు అన్నీ మనం రెడీ చేసుకుంటే ఆ తృప్తే వేరండి. ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని నాకు పూజ అయిపోయేసరికి 8:30 వరకు అయితే అయ్యింది. 8:30 అయ్యింది. ఇంకా మా దేవుడి గుడి అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా చిన్న గుడి, అందువల్ల అమ్మవారిని పెట్టాది కాదు కాబట్టి ఇంకా కింద అయితే అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేసుకొని ఇలా అయితే చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.